ఆయ వ్యయాలని చెప్పారు, ఆదాయ వ్యయాలు అని పేరు పెట్టి చెప్పారు. ఏదో ఇంత రాబడి ఇంత పోబడి ఏదో ఉంటాయి. పూజ్య అవమానాలు అని చెప్పారు. ఏదో ఇంత పూజ్య ఉంటుంది, ఇంత అవమానం ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే మనకి ఓవరాల్గా అన్ని నష్టాలే కనిపిస్తున్నాయి దాంట్లో. కానీ తెలంగాణ రాష్ట్రం చాలా బాగుంటుంది అని చెప్పారు. మిగతా ఏమీ పెద్దగా అర్థం కాలేదు, కానీ మాకు ఒకటి మాత్రం అర్థమైంది. నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి అని తెలిసింది. మే 1వ తారీఖు నుంచి 12 రోజులు నదీ పుష్కరాలు వస్తున్నాయి అనేది. 12 నదులకి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి గ్రహం యొక్క ప్రభావం చేత అనేది మనం గ్రంథాలని ఆధారం చేసుకుని మనం చెబుతూ ఉంటాం. అలా మనం ఆచరిస్తూ ఉంటాం. గోదావరి నదికి, కృష్ణా నదికి, తుంగభద్రా నదికి, కావేరీ నదికి ఇంతవరకు మనకి దక్షిణంలో ఉన్నాయి కనుక వాటిని మనం పాటిస్తూ ఉంటాం. మిగిలిన నదులన్నీ కూడా ఉత్తర భారతంలో ఉన్నాయి. ఇప్పుడు నర్మదా నది కూడా మధ్యప్రదేశ్ దగ్గర ఉంది. అమరకంటక్ అని ఉంది ఒక ప్రాంతం. మేము మొదనే అక్కడికి వెళ్ళి వచ్చాం. పుష్కరాలకి ముందే వెళ్ళి ఒకసారి పుష్కరాలు బాగా జరుగుగాక అని అక్కడ మంగళాశాసనం చేసి వచ్చేసాం అనమాట. అలాగే గంగా నదికి, యమునా నదికి పుష్కరాలు అని మనం రాస్తాం మన గ్రంథాల్లో. కానీ వాళ్ళు దాని పుష్కరాల కింద అయితే ఏం చేస్తున్నట్టుగా లేదు. వాళ్ళు కుంభమేళా అనే పేరు పెట్టి సాధారణంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఒక 40 రోజుల పాటు వాళ్ళు కుంభమేళా అని నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ప్రతి ఏడాది నిర్వహిస్తారు, ఒకసారి 3 ఏళ్ళకి నిర్వహిస్తారు, 6 ఏళ్ళకి నిర్వహిస్తారు, 12 ఏళ్ళకి నిర్వహిస్తారు. వాళ్ళు కుంభమేళాలని చేసుకుంటూ ఉంటారన్నమాట. సరే, మొత్తానికి వాళ్ళు చేసేటటువంటిది ప్రసిద్ధంగా లోకంలో అందరికీ పరిచయం ఉండడం చేత కుంభమేళా పేరుతో ఆ కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. మనం పుష్కరాలు అనే పేరుతోటి జరిపే కార్యక్రమాలు ప్రసిద్ధంగా మన దక్షిణ దేశంలో అంటే వింధ్యా పర్వతాలకి దక్షిణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రాష్ట్రాల్లో అన్నమాట. అటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంతవరకు ఉండేటటువంటి నదుల్లో గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, తామ్రపర్ణి కూడా ఉంది. ఆయా నదులకి పుష్కరాలు ఎప్పుడు వస్తాయి అని అంటారో ఆ సమయాల్లో మనం వెళ్ళి చేసుకుంటూ ఉంటాం. నర్మదా నది కూడా పుష్కరాలు అని మన గ్రంథాలు చెప్తున్నాయి. అది మే 1 నుంచి అని. సరే, మనం వెళ్ళి స్నానాలు చేసి వస్తాం. మన వాళ్ళకి అవకాశం ఉండేటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఆ ప్రాంతాల్లో కుంభమేళా పేరుతో జరుపుకునే కార్యక్రమాలు ఏవో అవే ప్రసిద్ధంగా అందరూ వెళ్ళి ఆ నదిలో స్నానాలు చేసేట్టుగా చేస్తారు. బట్ ఏదైనా నదీ స్నానము, తీర్థయాత్ర, గమనము ఇలాంటివి అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లో అందరికీ కూడా మంచిని కలిగించేవి కనుక ఎప్పుడు వెళ్ళి అలా నదుల్లో స్నానాలు చేసినా దానివల్ల క్షేమమే. మన ప్రాంతాల్లో ఉండేది మనం చేస్తాం, ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అవసరం అలవాటు ఉండేది ఏదో వాళ్ళు చేస్తుంటారు. ఈరోజు పంచాంగ శ్రవణాన్ని చేయించారు, వినిపించారు మనకి స్వామి. పంచాంగంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమిటి చెప్పారు అని. అవేవో కొన్ని దాంట్లో ఇన్ని ఫలాలు అన్ని ఫలాలు అని, ఎలకలు ఇన్ని పెరుగుతాయి, దోమలు ఇన్ని పెరుగుతాయి, రకరకాలుగా అంటే
జంతువులు, పక్షులు, పశువులు, ధాన్యాలు, మిగతా పంటలు ఇవన్నీ కూడా ఒక 16 పాళ్ళు పండాలి అని అనుకోండి. ఇదివరకు రోజుల్లో రూపాయి అందులో అణా అని ఉండేది. ఇప్పుడు మీకు ఎవరికి తెలియదు. తెలుసునా? ఎంతమంది తెలుసు అణాలు? చాలా కొద్దిమంది తెలుసు. 1 రూపాయి 16 అణాలు అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి రూపాయి అంటే 100 పైసలు కదా. మన ఇప్పటి లెక్క ప్రకారం 1 రూపాయి అంటే 100 పైసలు. కానీ ఇదివరకు రోజుల్లో 1 రూపాయి అంటే 16 అణాలు అని ఉండేది. 8 బేడలు అని ఉండేది. అలాగే 1 అణ అంటే 2 అర్ధనాలు అని ఉండేది. అర్ధన అంటే 2 కాన్లు అని ఉండేది. ఇప్పుడు మన పంచాంగాలు రాసేటటువంటి మహానుభావులకి ఆ రూపాయలు అణాల లెక్కలే వాళ్ళు పాలిస్తూ ఉంటారన్నమాట. అంచేత 1 రూపాయి జరగవలసిన ఫలితం అనుకోండి, ఈ ఏడాది ఈ పంట ఇంత ఉండాలి అంటే అందులో ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి బహుశా వాడు ఏదో దాంట్లో ఇన్ని ఫలాలు అన్ని ఫలాలు అని చెప్పారు. బహుశా అదే అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఏం స్వామి అంటే దీంట్లో వర్షం 11 అన్నారు. అంటే 16 పడవలసిన దాంట్లో 11 వర్షం పడుతుంది. అంటే వానలు కొంచెం తగ్గుతాయి అని అర్థం అన్నమాట. అంటే సుమారుగా 28% ఆఫ్ ది రెయిన్స్ విల్ బి రెడ్యూస్డ్. అలాగే ధాన్యం 11 అన్నారు. అంటే ధాన్యం పండాల్సింది 16 అయితే అందులో 11 భాగాలు మాత్రమే పండుతుంది. మిగతాది కొంచెం కొరత ఉంటుంది, ధాన్యం పంటలు కొద్దిగా తగ్గుతాయి అన్నట్టుగా. అలాగే గడ్డి 13 అన్నారు. ధాన్యం ఉండదు కానీ గడ్డి మాత్రం పెరుగుతుంది కొంచెం, వీళ్ళకి వాళ్ళకి పెట్టడానికి. అలాగే ఉష్ణం 17 అన్నారు. అంటే 16 ఉండాల్సినటువంటి చోట 17 ఉంటుంది. అంటే ఉష్ణపు ఆధిక్యం పెరుగుతుంది, వేడి పెరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళంతా అంటున్నారు కదా గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు కదా. అంటే భూమి యొక్క సగటు వేడితనం పెరిగిపోతుంది అని అంటున్నారు కదా. ఇది 16 ఉండాల్సిన చోట 17 ఉంటుంది అంటే వేడి ఎక్కువ అవుతుంది అని అర్థం అన్నమాట. అది బహుశా మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. ఈ ఏడాది బహుశా మీ అందరికీ కూడా అనుభవం వచ్చి ఉంటుంది. శీతకాలంలో గడిచిపోయినటువంటి మొన్న ఫిబ్రవరి దాకా చలి భయంకరంగా ఉంది. మీ ఊళ్ళో కూడా ఉందే చలి అలాగా? ఇక్కడ కూడా ఏం లేదు, పట్టణాల్లో ఏం లేదు, పర్లేదు. మరి వేడో సహజంగా ఉండే దాంతోపాటు మనం చేసే నిర్మాణాదుల వల్ల వేడి పెరుగుతుంది. కానీ మా శంషాబాద్ ఆశ్రమంలో మాత్రం బదరికాశ్రమంలో ఉన్నట్టుగానే ఉంది మాకు. శీతాకాలంలో నేల మీద కాలు పెడితే బదరికాశ్రమంలో పెట్టినట్టుగా చల్లగా ఉంది. నల్లా తిప్పితే అందులో చూసే నీళ్లు ముట్టుకుంటే అని రెఫ్రిజిరేటర్లో వచ్చే నీళ్ళలాగా అనిపించింది. చలి బాగా ఎక్కువగా అనిపించింది. మన రామాను సహస్రాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు మీలో? చాలామంది వచ్చి ఉన్నారు. చాలామంది కొంచెం మీరందరూ అప్పుడు అనుభవించి ఉంటారు. అప్పుడు బాగా చలి. ఈ ఏడాది వచ్చినప్పుడు సమతా కుంభ జరిగినప్పుడు కొంచెం మనకి ఓ 15 రోజుల ముందర జరిగింది. దాంతో మనకు కొంచెం చలి అంతగా అనిపించలేదు. కానీ మనం పొద్దున్న 6ంటికి లేచి అది అనుష్ఠానం చేసేవాళ్ళం రోజును. 6ంటికి లేచి కాదు, 6ంటికి సిద్ధపడి వచ్చి. కానీ అనుష్ఠానానికి కూర్చున్నప్పుడే పాపం చాలామంది ముఖాలకి మాస్కులు వేసుకుని దుప్పట్లు కప్పుకొని రోజాయిలు కప్పుకొని వచ్చి కూర్చుంటూ ఉండేవారు. అంటే చలికాలంలో చలి బాగా పెరిగింది. వేసవికాలం వచ్చేటప్పటికీ ఈ వేసవి కూడా చాలా తీవ్రంగా ఆల్రెడీ ఇప్పటికే మనకి బయట అడుగులు వేస్తుంటే
కాళ్ళు కాలుతున్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఈ వేడి గాలులు తీవ్రంగా వేస్తాయి, జాగ్రత్తగా ఉండండి ఒక 2-3 రోజుల పాటును అని మన వాళ్ళు చెప్తున్నారట. అట్లాగా 16 ఉండాల్సిన చోట 17 ఉంటుంది. మారుతం 13 అని, మారుతం అంటే గాలి. 16 ఉండాల్సిన 13 ఉంటుంది, కొంచెం గాలి తగ్గుతుంది. అలాగే ప్రజావృద్ధి 15 అంటే నార్మల్గా ఉంటే 16 ఉండాల్సిన చోట 15 ఉందంటే కొంచెం జనాభా కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. పుట్టుక ప్రజాక్షయం కూడా ఈక్వల్గా ఉందండి. 15 మంది పుడతారు, 15 మంది పోతారంటే పర్వాలేదు, జనాభా అట్లీస్ట్ ఉన్న జనాభా ఉన్నట్టుగా మెయింటైన్ అవుతుంది అని అర్థం. రాజా వి అన్నారు. వి అంటే అంటే వాళ్ళలో కలహాలు, అది 11 అన్నారు. అంటే కొంచెం తగ్గుతాయి, పర్వాలేదన్నమాట. 16 ఉండాల్సిన చోట 11 ఉంటాయంటే కొంచెం తగ్గుతాయని కదండి. వాళ్ళలో కొట్లాట్లు కూడా కొద్దిగా తగ్గచ్చు. అలాగే ఉగ్రం 5, కోపాలు కొంచెం 5 అన్నారు. 16కి 5 ఉంటాయి అంటే చాలా తగ్గుతాయి అన్నమాట. అంటే కోపాలు ఎప్పుడు పెరుగుతాయంటే, ఇందాక స్వామి చెప్పారు కదా, నేను అనేది ఉంటే వాడికి అహంకారం కలుగుతుంది. అహంకారం కలిగితే ఎదటివాడి మీద ఆధిపత్యం చూపించాలనిపిస్తుంది. ఎదటివాడి మీద ఆధిపత్యం చూపిస్తే ఎవడైనా ఊరుకుంటాడు ఏమిటి? ఎవడు ఊరుకోకపోతే వాడు కోపం పెరుగుతుంది. అప్పుడు చేతిలో పవర్ ఉన్నా, పైసల పవర్ ఉన్నా ఎదటివాడిని అణిచేయి బుద్ధి అవుతుంది అనమాట. అప్పుడు వీడిలో వచ్చేది కోపం. ఇవన్నీ దానివల్ల వస్తాయి. పైసలే తగ్గాయి అనుకోండి, పవర్ తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా కోపం కూడా తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు ఇంకేం చేస్తాడు, లోపలే తట్టుకుని అలాగా ఎదుటివాడి మీద అని ఉరుముతాడు తప్ప చేసేది ఏమి ఉండదు. పుణ్యం 5, పాపం 5 అన్నారు. 2 బ్యాలెన్స్ అవుతాయన్నమాట, 2 ఈక్వల్గా ఉంటాయన్నారు. ఇట్లాగా చాలా విషయాలని ఏదో వర్షధాన్యములు అని పేరు పెట్టి ఆ హెడ్డింగ్లో ఇలాంటివి చాలా చెప్పారు. సత్యము, అసత్యము, నిద్ర ఎలా ఉంటుంది, బద్ధకం ఎట్లా ఉంటుంది, వాటి దగ్గర అంటే వ్యక్తులలో ఉండే ప్రవృత్తుల దగ్గర నుంచి బయట ఉండేటటువంటి జంతువుల దగ్గర నుంచి కీటకాల యొక్క సంచారం ఎలా ఉంటుంది దగ్గర నుంచి, చెట్లు ఎలా మొలుస్తాయి, అలాగే చిన్న చిన్న కీటకాలు లాంటివి ఎట్లా మొలుస్తాయి, అలాంటి వాటి నుంచి ఉద్భిజాలు అంటారు. ఉద్భిజాలంటే నేలలోంచి మొలకెత్తే చెట్లు అన్నమాట. ఏవేవి రకరకాల చెట్లు ఉంటాయి కదా అవన్నీ. జరాయుజములు అంటే జంతువుల్లోంచి పుట్టేవి. జంతువుల్లోంచి మనం కూడా అలా జంతువుల్లోంచి పుట్టిన వాళ్ళమే. పశువులు జంతువుల్లోంచి పుట్టినవి, క్రిమి కీటాదులు కూడా అట్లా వచ్చేవి. సో అన్నీ మిగతావన్నీ సరే మనం విన్నాం, కానీ చివరిది మాత్రం మన స్వామివారి దాంట్లో ఉత్సాహం 9 అని రాశారు. దాంట్లో అంటే 16 ఉండాల్సిన ఉత్సాహంలో 9 ఉంటుంది. ఉత్సాహం అంటే దాంట్లో సుమారుగా 40% తగ్గుతుంది అని అర్థం అన్నమాట. కానీ అలా తగ్గకూడదు, దాని మీద క్రోధం రావాలి అన్నమాట. చాలా చెప్పారు పంచాంగ ఆ శ్రవణం అనేటటువంటి పేరుతోటి. దీన్ని ఏడాది ఆరంభంలో వినాలి అని అంటారు. ఎందుకు వినడం? విన్నవన్నీ విన్నట్టుగా అయిపోతాయా? అన్నీ అట్లానే అవుతాయా అంటే సామాన్యంగా ఇలా అవ్వడానికి అవకాశం ఉంది అని ఏవేవైతే వాళ్ళకి గ్రంథాలు చెప్పాయో, అనుభవం కలిగినటువంటి మహానుభావులైన ఋషులు గ్రంథాల ద్వారా వారు ఇదివరకు ఇలాంటి సన్నివేశాల్లో ఇలా జరిగేది,
కనుక ఇలా జరిగే అవకాశం ఉన్నది అనేది వారు నిర్ణయం చేసి రాస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే జరుగుతాయి అని మనం చెప్పలేం, జరగవు అని మనం చెప్పలేం. కానీ ఏడాది ఆరంభం అవుతూనే వీటిని వినడం దేనికోసం అనంటే, అయినా ఒక్కొక్కసారి కొన్ని అధికంగా ఉంటాయి, ఒక్కొక్కసారి కొన్ని తక్కువగా ఉంటాయి. అధికంగా ఉన్నా తక్కువగా ఉన్నా నువ్వు మాత్రం నీలాగా ఉండు. నువ్వు నీ స్థాయిని మించిపోయి బతకకు. మనకొకటూ ఒక ప్రవృత్తి ఉంటుంది కదా, మనకంటూ ఒక స్వభావం ఉంటుంది కదా, మనకంటూ జీవించే ఒక విధానం ఉంటుంది కదా. ఈ విధానంలోంచి అయ్యా ఆదాయం 14 అండి, వ్యయం 3 చెప్పారు మా పంతులు గారు, అంచేత ఆదాయం నాకు చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుని శుభ్రంగా ఇచ్చే వచ్చినట్టుగా ఖర్చులు పెట్టకు. లేదు ఆదాయం 2 చెప్పారండి, వ్యయం 14 చెప్పారండి, అయ్యో నేను అప్పుల్లో ఎక్కడ కూరుకుపోతానో అని ఏడవకు. ఆయా సమయం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే దానికి తగ్గట్టుగా నీ మనస్సుని ప్రిపేర్ చేసి పెట్టుకో. ఆదాయం ఎక్కువ ఉంటే ఆనందపడాలండి, వ్యయం ఎక్కువ ఉంటే ఆనందపడాలా? ఏది ఎక్కువ ఉంటే ఆనందపడాలి? రాబడి ఎక్కువ ఉంటే ఆనందించాలా, వ్యయం ఎక్కువ ఉంటే ఆనందించాలా? వ్యయం ఎక్కువ ఉంటేనే ఆనందించాలి. ఎందుకో తెలిసిన, వీడికి దాన్ని మళ్ళీ తీర్చగలిగే స్థితి లేకపోతే వీడు అంత ఖర్చే పెట్టాడు కదా. ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, అంటే వీడు ఖర్చు పెట్టడం చేత కావట్లేదు అర్థం, వాడికి అంత ఇన్కమ్ వచ్చే ఏడాది ఇవ్వకూడదు. ఇప్పుడు ఆయనకి ఇంట్లోనైనా నువ్వు కార్యక్రమం చేసుకోవడానికి ఇదిగో నీకు 1000 రూపాయలు ఇస్తున్నా, దీన్ని వాడుకోరా అని ఇచ్చాడు అనుకోండి. వాడు 500 వాడి 500ని చాలా జాగ్రత్తగా నేను దాచుకుంటా అని వాడు దాచుకున్నాడు అనుకోండి, వాడికి అవసరం 500 అన్నమాట. అంటే నెక్స్ట్ ఇయర్ వాడికి 1000 ఇవ్వకూడదండి. ఎంత ఇవ్వచ్చు? వాడు 500తోటే మేనేజ్ చేయగలుగుతున్నాడు కనుక వాడికి 500 దాటి ఇవ్వకూడదు. లేదండి వాడికి 1000 ఖర్చు పెట్టరా అని ఇస్తే వాడు యోగ్యమైనటువంటి క్రమంలో మంచి ఖర్చుల్నే 15 పెట్టాడు అనుకోండి, అంటే వాడికి మంచిగా వినియోగించగలిగే సామర్థ్యం ఉంది కనుక నెక్స్ట్ ఇయర్ వాడి బడ్జెట్ 10 నుంచి 15కో 18కో 20కో పెంచాలి. వాడికి కొంచెం ఎక్కువ ఇవ్వాలి కాబోలని అనిపిస్తుంది. ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు కనుక. అందుచేత వ్యయం అధికమా ఆదాయం అధికమా అనేది మనకి చెప్పినప్పుడు విని ఆనందించాలి. కానీ మనమెవరమో, మనకుండేటటువంటి యోగ్యత ఏమిటో, మనకుండే అవసరాలేమిటో అనే వాటిని జ్ఞాపకం పెట్టుకుని వాటిని గమనిస్తూ దానికి తగ్గట్టుగా కనుక మనం జీవితాన్ని గడపడం ప్రారంభించగలిగితే జీవితంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేకాని ఏదో అతి ఆశలకి పోయి, ఒక్కొక్కసారి ఆ మధ్యన ఎప్పుడో మేము వింటూ ఉండేవాళ్ళం, మన వాళ్ళు చెప్తుంటే రేట్లు బాగా పెరిగిపోయాయండి ల్యాండ్స్వి, 10 రూపాయలు ఉండేది 100 రూపాయలు అయిపోయింది కనుక ఈ 100 కాస్త మరి ఇంకో 2 నెలల్లో 1000 అయిపోతుంది కాబోలు అని అనుకుని వాడు పాపం అప్పో సొప్పో చేసి పట్టుకొచ్చి ఓ 25 ఎకరాలు కొనేసాడండి. ఆ తర్వాత ఏదో అదృష్టం ఏదో తిరిగిందో ఏదో మారిందో ఏదో అయింది, పాపం ఆ రేట్లు కాస్త వీడు 100 రూపాయలు అయింది కాస్త అది మళ్ళీ 60 రూపాయలకి పడిపోయింది అనుకోండి. ఏమవుతుంది అప్పుడు? వీడు పట్టుకొచ్చిన మనీపాయ్ అప్పులు మిగిలే. ఏం చేయాలో తోచదు, దాన్ని ఎవరికి ఇవ్వాలంటే పుచ్చుకోడు. రేటు తక్కువైతే వీడు ఇవ్వలేడు, ఎక్కువ రాదు.
అలా కూడా కనీసం వాడి డబ్బు వాడికి రావడానికి కూడా ఇబ్బంది. ఇది అతి ఆశ అంటారు దీన్ని. ఇలాంటి వాటికి పోకుండా మన స్థితికి తగ్గట్టుగా మనం క్రమంగా కనుక జీవితంలో ప్రవర్తించడం చేయగలిగితే భగవంతుడు మనని కూడా అదే క్రమంలో మంచిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు. అప్పుడు ఆయన సౌమ్యుడు అయి ఉంటాడండి. అప్పుడు ఆయన లేదు, మన హద్దులు తెలియకుండా మన జీవితంలో రాబడినో వ్యయాన్నో గౌరవాన్నో అవమానాన్నో ఏదో ఒకదాన్ని మనం కోరుకుంటూ ప్రవర్తించడం ప్రారంభిస్తే అప్పుడు నిజంగానే భగవంతుడు క్రోధి అవుతాడు అన్నమాట. కోపం కలవాడు అగు. భగవంతుడిలో ఎప్పుడూ మార్పు రాదు, కాలంలో ఎప్పుడూ మార్పు రాదు. కాలం ఎప్పుడూ అలానే ఉంటుంది. గ్రహాలు తిరిగేవి ఎప్పుడు అట్లానే తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు అట్లానే ఉదయిస్తాడు, అట్లానే అస్తమిస్తాడు. గాలులు అట్లాగే వీస్తాయి, పక్షులు అట్లానే తిరుగుతాయి, పశువులు అట్లానే ప్రవర్తిస్తాయి. కానీ వీటిని గమనించకుండా తనని తాను మర్చిపోయి ప్రవర్తించే ప్రాణి ఒకటేనండి. ఎవరని? మనిషి ఒకడే. పశువు ఎప్పుడు కూడా ఏమండి కొత్త సంవత్సరం వచ్చింది కనుక నేను ఈవేళ కొత్తగా ఏమైనా తినాలనో లేకపోతే ఈవేళ నేను కొత్తగా ఏదైనా పని చేయాలనో అనుకోదు. ఎప్పుడు తన జీవితాన్ని తను సాగిస్తూ ఉంటుంది మామూలుగానే. పక్షి తన మానాన్ని తాను ప్రవర్తిస్తూనే ఉంటుంది మామూలుగానే. కలలు, ఆశలు, రకరకాల ఆశయాలు ఇవి పెట్టుకొని ప్రవర్తించే ప్రాణి మనిషి ఒక్కడే. అందుకోసం మనిషిలో పెరుగు తరుగు అనేవి రాకుండా ఒక సమానమైనటువంటి స్థితిని కలిగి జాగ్రత్తగా ముందుకి సాగవయ్యా అని చెప్పాల్సిన అవసరం మనిషికే ఏర్పడింది. మిగతా వాళ్ళు ఎవరు కూర్చోబెట్టి ఇలా పంచాంగ శ్రవణం చేయించరు కదండి. పశువులకో పక్షులకో ఎవరైనా చెప్తారా? చెట్లకో చేమలకో ఎవరైనా చెప్తారా? అవి కూడా ప్రాణులే కదా, అవి కూడా బ్రతుకుతున్నవే కదా. మరి వాటికి ఎందుకు చెప్పకుండా మనకే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంటే పక్షుల్లో ఏదైనా మార్పు ఏర్పడితే తాను దానికి తగ్గట్టుగా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో పక్షికి తెలుస్తుంది. శీతాకాలం వస్తే మంచు ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే ఆ మంచు కాస్త తక్కువ ఉండే ప్రాంతాలు ఎక్కడ వాటిని వెతుక్కుంటూ పోదామని వలసపోతూ ఉంటాయి పక్షులు, వలసపోతూ ఉంటాయి పశువులు కూడా. ఒకసారి మీరు కూడా చూసుంటారు టీవీల్లోనూ వాటిల్లోనూ. పెద్ద పెద్ద అడవుల్లో ఉండేటటువంటి జంతువులు ఒక సీజన్ మార్పు వస్తోంది అని అనగానే అవి క్రమంగా ఆ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెడితే తాము సాధారణ జీవితాన్ని గడపగలుగుతామో దాన్ని వెతుక్కుంటూ అక్కడికి పోతుంది. మళ్ళీ అది మారింది ఈ సీజన్ అనగానే మళ్ళీ తను ఉండేటటువంటి ప్రాంతానికి వలస వచ్చేస్తుంది. పక్షులు కూడా అట్లానే వస్తుంటాయి. ఇప్పుడు మనం కూడా మైగ్రేటింగ్ బర్డ్స్ అని చూస్తుంటాం కదండి. రకరకాల పక్షులు ఒక్కొక్క సీజన్లో వస్తుంటాయి, ఒక్కొక్క సీజన్లో వెడుతూ ఉంటాయి, మార్పులు చెందుతూ ఉంటాయి. ప్రకృతికి తగ్గట్టుగా వాటి జీవితాన్ని వాటి ప్రవృత్తులని కూడా మార్చుకోగలిగే శక్తి ఉన్నవే ప్రపంచంలో మిగతా ప్రాణులన్నీ కూడా. అది కొరవడ్డది తెలివి ఎక్కువ ఉందనుకున్న మనిషిలోనే. అందుకోసమనే మనిషిని నాయనా మిగతా ప్రవృత్తిని చూసి ప్రకృతిని చూసి నువ్వు కూడా కొంత అలవాటు చేసుకునే ప్రయత్నం చేయవయా. అవి ప్రకృతికి ఉపద్రవకారకాలు కావు. నువ్వు కూడా కనీసం కొంత ప్రకృతికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయవయ్యా అనేది మనకి ఏడాది మొదట్లోనే చెబితే కనీసం ఆ ఏడాది అంతా కొంతవరకైనా మనని కొంత కంట్రోల్ చేసుకుంటూ జీవితాన్ని సాగించడానికి అవకాశం ఉన్నది.
మరి ఆ మధ్యలో వచ్చేవాడిని ఏం చేయాలి? వచ్చేవాడిని అనుభవించాలి. ఏం చేస్తాం? ఇప్పుడు ఎండ ఎక్కువ అవుతోంది, ఏం చేస్తాం? చూడండి, అక్కడో ఫ్యాన్ పెట్టుకున్నారు, ఇక్కడో ఫ్యాన్ పెట్టారు, వెనకాతలో ఫ్యాన్ పెట్టారు, ఆ పక్కనో ఫ్యాన్ పెట్టారు, చేతనైతే. కానీ మనకి రోడ్ల మీద మనం చూస్తుంటామండి, ఎంతమంది పనులు చేసుకుంటూ బతుకుతున్నారు జీవితం కోసం. ప్రకృతికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అయ్యి పోవాలి అని జీవితంలో మిగతా పనులన్నీ ఎవరు ఎక్కడ ఏం మాంటలేదే. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అవకాశం ఉంది, దాని నుంచి మనం తప్పుకోవచ్చు అనుకునేవాడు సౌకర్యాల కోసం పాకులాడుతున్నాడు. నిజానికి ఎంత సౌకర్యాల్లో మనం మునిగి తేలుతుంటే అంత సుకుమారం అయిపోతామండి, అంత సున్నితం అయిపోతాం. అవునా కదా? మనం ఎండకి, చలికి, వానకి ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, మన శరీరం వాటిని తట్టుకోగలిగేటట్లుగా ఉంటుంది. లేదనుకోండి, కాస్త గాలి ఎక్కువ వేస్తే అయ్యో, ఎండ కాస్త ఎక్కువ వేస్తే హస్సు హుస్సు అనిపిస్తుంది, కాస్త చలి ఎక్కువ వేస్తే హస్సు హుస్సు అనిపిస్తుంది. ఏ కాస్త ప్రకృతిలో మార్పులు వచ్చినా, మన చుట్టూ ఉండే ప్రాణికోటిలో మార్పులు వచ్చినా మనకు అదేదో ఎక్కడో స్వర్గానికో నరకానికో పోయినట్టు అనిపిస్తుంది. అనుకూలమైతే స్వర్గానికి పోయినట్టు అనిపిస్తుంది, అనుకూలం కాకపోతే నరకానికి పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏడుపు, ఇప్పుడు సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోవుట. అబ్బాయి, ఇవి రెండు వద్దు నాన్న, దేనికైనా జీవితాన్ని మంచిగా స్వీకరించడానికి సిద్ధంగా చేసుకో అని మనకి చెప్పటానికి ముందర పంచాంగాన్ని వినిపించి, అది కాగానే తర్వాత మనకి వేప పువ్వు పచ్చడిస్తారు. నింబ కుసుమ భక్షణము అని చెప్పారు, మూడవ పని చేయాల్సింది. ఆ వేప పువ్వు పచ్చడి తింటే దాంట్లో అన్ని రుచులు ఉంటాయి. తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పదనం ఉంటుంది, వగరు ఉంటుంది, చేదు ఉంటుంది, కారం ఉంటుంది, అన్ని రుచులు ఉంటాయి దాంట్లోనూ. ఆయా రుచిని తగ్గట్టుగా అది వచ్చినప్పుడు దాన్ని అనుభవించడం నేర్చుకో. అయ్యో, నాకెందుకు ఇది రావాలి? కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు అట్లా కదండి అనిపిస్తుంది. ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, నాకే ఎందుకు రావాలండి ఈ కష్టం, నాకే ఎందుకండి, నేను ఎంత గొప్పవాణ్ణి, నేను ఎన్ని పూజలు చేస్తా, నేను ఎంత నిష్ఠ కలిగి ఉంటా, నాకెంత శ్రద్ధ, నాకెంత భక్తి, నాకెంత ఇది నిష్ఠ, కానీ నాకే ఎందుకు అని అనిపిస్తుందండి ప్రతివాడికి. నీకే ఎందుకు రాకూడదు? నాకే ఎందుకని, నాకెందుకు కాకూడదు అని ఎప్పుడైనా ఆలోచిస్తాం? కష్టాలు వచ్చినప్పుడు ఆలోచిస్తాం, మరి సుఖాలు వచ్చినప్పుడు ఎందుకు ఆలోచించవు? నాకే ఎందుకు ఈ సుఖం రావాలండి, పక్కవాడికి ఎందుకు రాకూడదు ఈ సుఖం అని ఎందుకు అనుకోండి. అప్పుడు పొరపాటున కూడా అందులో ఏ శాతం పక్కవాడికి వెళ్ళడానికి వీల్లేదు. అందులోంచి ఒక చుక్క కూడా పక్కవాడికి పోవడానికి వీల్లే. అంత అవకాశం ఉంటే పక్కవాడి దగ్గర నుంచి కూడా నా దగ్గరికి రావాలి తప్ప నా దగ్గర నుంచి పక్కవాడికి వెళ్ళడానికి వీల్లేదు సుఖాలు అనుకున్నప్పుడు. మరి కష్టాలు వస్తేను, కష్టాలు వచ్చినప్పుడు కూడా నా కష్టం నాకే ఉండని, పక్కవాడికి దీంతో సంబంధం లేదని అనుకోగలగచ్చు కదండి. కానీ అనుకో బుద్ధి వెయ్యదు. అందుకే మనకి నీతి శాస్త్రకారుడు చెప్పాడు, సుఖ లాభాన్ని నువ్వు పొందాలి అని అనుకుంటే కష్టపు లాభాన్ని కూడా పొందగలిగేట్లుగా నువ్వు సిద్ధపడు. నాకు కష్టం ఇష్టం లేదండి, నాకు వద్దండి అనుకుంటే సుఖాన్ని కూడా అట్లాగే వదిలివేయగలిగేట్లుగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు. రెండింటిని వదిలితే రెండు వదులు, లేకపోతే రెండు కలిపి తీసుకోగలిగేట్టుగా ఉండు. అంతేకాని 50-50 ఉండదండి ఎక్కడ. కాలానికి ప్రకృతికి దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ 50-50. టేక్ ఐదర్ 100% ఆర్ డోంట్ టేక్ ఎనీ పర్సెంట్ ఆఫ్ ఇట్. తీసుకుంటే పూర్తిగా తీసుకో, లేకపోతే పూర్తిగా దాన్ని టచ్ చేయకు.
ఇది మనకి తెలియాలి. మన మనస్సుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేసే విధానమే పంచాంగ శ్రవణము అని పేరు పెట్టారు దానికి. అందుకోసం అది కాగానే నింబకుసుమ భక్షణం అని పెట్టారు. ఇది ఒక అందమైన పద్ధతి, మన తెలుగు వాళ్ళకి అలవాటు చేసిన పద్ధతి అండి. మళ్ళీ మిగతా వాళ్ళెవరికి ఇలాంటి ఈ ప్రొసీజర్ లేదండి. ఈవేళ ఈ చాంద్రమానం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరం అంటామండి దీన్ని. సౌరమానం ప్రకారం వచ్చే సంవత్సరాది మళ్ళీ వేరు. సంవత్సరాది రకరకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు కదా, మనం చంద్రుణ్ణి బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం కనుక దీనికి చాంద్రమానము అని పేరు పెట్టారు. చంద్రుడు అమావాస్యని దాటిన తర్వాత పాల్గొనంలో మళ్ళీ ఎప్పుడు ఆరంభమవుతాడో, ఆయనకి 16 కళలు అంటాం కదా, 15 కళలు పెరుగుతాడు, 15 కళలు తరుగుతుంటాడు, ఒక కళ ఎప్పుడు ఉంటుంది. ఈ పెరిగే మొదటి కళ దగ్గర నుంచి నెల ఆరంభం, ఏడాది ఆరంభం. ఇప్పుడు ఈవేళ కళ ప్రారంభం అవుతుంది చంద్రుడికి పాల్గొన్న తర్వాత కనుక ఈ పెరిగే చంద్రుడు మళ్ళీ తరిగే చంద్రుడు ఇవి కలిపితే ఒక నెల, మళ్ళీ పెరిగి మళ్ళీ తరిగేదాకా 2వ నెల, మళ్ళీ పెరిగి మళ్ళీ తరిగేదాకా 3వ నెల. అలాగ మనకి 12 సార్లు అయితే అది ఓ ఏడాది అండి. ఇది చంద్రుడి మానం అంటాం దీన్ని. చాంద్రమానము అని దాన్ని బట్టి లెక్క పెట్టుకుంటాం. సాధారణంగా మన తెలుగు వాళ్ళంతా దీన్ని పాటిస్తుంటారు. తెలుగు వాళ్ళతో పాటు కర్ణాటక రాజ్యం వాళ్ళు కూడా దీన్ని పాటిస్తారు. ఇంకా ఎవరైనా కొంతమంది పాటిస్తారేమో అనుకుంటాను, బహుశా ఏ పంజాబ్ వాళ్ళు ఎవరో కూడా పాటిస్తారని అనుకుంటా బహుశా ఇదే మానాన్ని. కొంతమంది సూర్యుడి గమనాన్ని బట్టి పాటిస్తుంటారు. 12 రాసులు అని చెప్పారు కదా ఇందాక, ఆ రాసుల్లోకి ఒక రాశిలోంచి సూర్యుడు మరొక రాశిలోకి వెళ్ళినప్పుడు ఆ రాశిలో ఉన్నంత వరకు ఒక నెల, 2వ రాశి, 3వ రాశి, 12 రాసులు పూర్తయ్యేటప్పటికి మళ్ళీ మొదటి రాశిలోకి వచ్చినప్పటికి కొత్త సంవత్సరం. ఇంకా రాశిలోకి రావడం ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈవేళ మనకి చంద్రుడు మానం ప్రకారమే చెప్పారు. రాశిలోకి రావడం అనేది ఎప్పుడు వస్తుంది? 14వ తారీఖు వస్తుందండి. ఈవేళ తారీఖు అంతా ఈవేళ 9. అంటే మరి ఇంకొక 5 రోజుల తర్వాత సూర్యుడు ఇప్పుడు మీనరాశిలో ఉంటాడు. మీనరాశిలోంచి దాటి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇందులోంచి అందులోకి అడుగు పెడతాడు. అడుగు పెట్టడాన్ని సంక్రమణము అంటారండి. ఇందులోంచి అందులోకి అడుగు పెట్టుట సంక్రమణం, దాన్నే సంక్రాంతి అని కూడా అంటారు. ఇలాగ నెలకు ఒక సంక్రాంతి వస్తుంది. అన్నీ మనకి తెలీదు. మనకి తెలిసిన 2 సంక్రాంతులు, ఉత్తరాయణం వచ్చినప్పుడు ఒక సంక్రాంతి, దక్షిణాయనం వచ్చినప్పుడు ఒక సంక్రాంతి మనకి ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంటుంది. ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి మనకి జనవరి 14వ తారీఖు నాడు ఎప్పుడో వస్తూ ఉంటుంది కదా. అలాగే జూలై 17వ తారీఖు నాటికి ఎప్పుడో మళ్ళీ దక్షిణాయనంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళేటప్పుడు వస్తుంది. అప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ప్రసిద్ధంగా ఇవి 2 మన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రతి నెలకి రాశిలోంచి మారుతూ ఉంటాడు సూర్యుడు. అది ఒక నెలగా పాటిస్తారు దక్షిణ దేశం వాళ్ళు, అలాగే ఉత్తర భాగం దేశంలో ఉండే కొంతమంది కూడా. దాన్ని సౌరమానం అంటారు. అది వాళ్ళకి కొత్త ఏడాది. మనకి ఇది కొత్త ఏడాది. మనకి ఈవేళ నుంచి కొత్త సంవత్సరం. మామూలుగా మనం చెప్పేది జనవరి 1వ తారీఖు, అది ఇంగ్లీషు వాళ్ళ కాలమానం ప్రకారం వాళ్ళకి అది సంవత్సరాలు. ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ కాల నిర్ణయాన్ని వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇది మాకు ఆదర్శము అని పెట్టుకున్నారన్నమాట. కొంతమంది ఒక వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకుంటారు. ఇప్పుడు మనం రామానుజుల వారిని ఆదర్శంగా పెట్టుకున్నాం అనుకోండి, రామానుజుల వారు పుట్టిన సమయం మనకి కొత్త సంవత్సరం అని అంటాం అన్నమాట. ఇప్పుడు రేపు 12వ తారీఖు నాడు మే నెలలో రామానుజుల వారి పుట్టినరోజు వస్తుంది.
అలాగే ఇప్పటికి 106 ఏళ్ళు పూర్తయిపోయిన 107వ సంవత్సరంలోకి మనం వచ్చేస్తున్నాం. 100 కాదు 1000. సో ఒక్కొక్క కాలమానం ప్రకారం ఒక్కొక్కటి. సాధారణంగా మన తెలుగు వాళ్ళంతా ఈ చాంద్రమానాన్ని పాటించేవాళ్ళు శాలివాహనుడి యొక్క పుట్టుకని బట్టి మన ఏళ్ల లెక్క పెట్టడం ప్రారంభించాం. అంచేత మంది శాలివాహన శకము అని అంటుంటారు. ఇప్పుడు ఉత్తర దేశం వాళ్ళంతా ఆ శాలివాహనుడి కంటే కొంచెం ఒక 125 ఏళ్ళు ముందున్నటువంటి విక్రమార్కుణ్ణి ప్రమాణంగా పెట్టుకుంటారు. ఆయన యొక్క పుట్టుక వాళ్ళకి కొత్త సంవత్సరం అవుతుంది. అంటే దాన్ని విక్రమ సంవత్ అని అంటుంటారు వాళ్ళు. విక్రమ సంవత్, మనది శాలివాహన సంవత్సరాలు. ఇలాగా కాలాన్ని లెక్క పెట్టుకొని రకరకాలుగా చేయొచ్చు అనమాట. లేదు మన నమ్మాళ్ళ వారిని మేము ఆదర్శంగా తీసుకుంటామండి అంటే నమ్మాళ్ళ వార్ల కాలమానం ప్రకారం ఎన్నేళ్ళు అవుతుంది, వారి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి. లేదు ఇప్పుడు మన పెద్ద జీయర్ స్వామివారిని ఆదర్శం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు పెద్ద జీయర్ స్వామివారి కాలమానం ప్రకారం ఒక 105 ఏళ్ళు అయిపోయాయి, 106 ఏళ్ళు అయ్యాయి, 107వ సంవత్సరం వస్తుంది, అది మాకు కొత్త సంవత్సరం కింద లెక్క పెట్టుకోండి. ఇట్ డిపెండ్స్. ఎవరిని మీరు ఆదర్శం అని అనుకున్నారో, ఎవరు మీకు మార్గదర్శకులు అని అనుకున్నారో వారి యొక్క పుట్టుక నుంచి ఒక ఏడాది లెక్క పెట్టుకోవడం అనేది ఒక పద్ధతిగా మన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. రకరకాలుగా ఉన్నాయి కాలమానాలు. అందులో మనం ముఖ్యంగా మన తెలుగువారం అంతా కూడా శాలివాహన శకం చాంద్రమానాన్ని ప్రమాణం చేసుకుని మనం నడుస్తున్నాం. ఇప్పుడు 1946వ సంవత్సరం వస్తుందన్నమాట. దాని ప్రకారం శాలివాహన సంవత్సరం ప్రకారం ఎన్నోది 1946 సంవత్సరాలకి పూర్వం ఆ శాలివాహనుడు ఉండేవాడు. అంతకంటే ఒక 125 ఏళ్ళు ముందుకు వెడితే విక్రమ సంవత్సరం వస్తుందన్నమాట. ఇప్పుడు మా స్వామి నేపాల్ స్వామిన, వీళ్ళ నేపాల్ దేశంలో ఉండే లెక్క ప్రకారం 2081 సంవత్సరాలు అయ్యాయి. వాళ్ళ లెక్క అప్పటి నుంచి అప్పుడుండే ఒక మహానుభావుడిని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు సాగుతూ ఉంటారన్నమాట. సో ఇది కాలం యొక్క గతి, కాలం యొక్క గమనాన్ని. ఏదైనా కాలంలో మార్పు అయితే ఎప్పుడూ ఉండదు. అదే సూర్యుడు ఉంటాడు, అదే చంద్రుడు ఉంటాడు, అదే మన భూమి ఉంటుంది, అవే సముద్రాలు ఉంటాయి, అవే కొండలు ఉంటాయి, అవే నదులు ఉంటాయి, అవే నదములు ఉంటాయి. వాటి యొక్క మార్పుని గమనించుకుని, వాటిల్లో కలిగే పరిణామాన్ని గమనించుకుని మనం వాటితో కలిసి జీవించగలగడం, వాటికి ప్రమాదకరం కాకుండా మన ఉనికికి భంగం కాకుండా ఎట్లా మనం జీవించాలి అనేది. అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని సుఖాలు వస్తాయి. ఏదొచ్చినా వాటిని జాగ్రత్తగా ఎదుర్కొంటూ, కష్టం వచ్చిందే అని మరియు లోపలికి ఎక్కడో సముద్ర మట్టానికి కుంగిపోకు, సుఖం వచ్చిందే అని ఓ ఆకాశమే హద్దుగా పైకి ఎగిరి గంతులు వేయకు. బీ ఏబుల్ టు బేర్ విత్ దోస్ బోత్. మానసికమైనటువంటి సమస్థితి అంటాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, శత్రువుల యందు మిత్రుల యందు, సుఖాల యందు దుఃఖాల యందు, అవమానాల యందు మానముల యందు సమస్థితి మంచిదయా అని చెప్పాడు ఆయన. అది మనం అర్థం చేసుకుని సరే రెండింటినీ కూడా మనం సహిద్దాము. సహిద్దామంటే అలా పడి కూర్చోవడం కాదండి, వాటిని మనం ఎదుర్కొందాము. మనకంటూ జీవితంలో ఒక లక్ష్యం కూడా ఉండాలి. మనం ఇలా కావాలి, ఇలా చేరాలి, ఆ చేరే దిశలో మన జీవన యానాన్ని మనం సాగిస్తూ ఉండాలి. ఈవేళ కొత్త సంవత్సరం వచ్చింది అనంటే ఇలా ఉండగలగాలి అనేది మనం అనుకుంటే భగవంతుడు మన విషయంలో అనుకూలంగానే ఉంటాడు. ఆయన
మనకి అలా అడ్డొచ్చే వ్యక్తుల యందు క్రోధాన్ని కూడా చూపించగలుగుతాడు, లేదా మన యందే క్రోధాన్ని చూపిస్తాడు. భగవంతుడి క్రోధానికి మనం పాత్రులం కాకుండా ఆయనకుండేటువంటి క్రోధానికి ఎవరు మన గతిని నిష్కారణంగా అడ్డుతున్నారో అలాంటి వాటి యందు చూపి వారిని సన్మార్గంలో పెట్టగలిగేటట్లుగా మనని సన్మార్గంలో నడిపేటట్టుగా ఉండుగాక అని ప్రార్థన చేస్తూ మీకందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. ఓపికలు లేవు. జయ శ్రీమన్నారాయణ. సంతోషం సంతోషం. మనలో అలాంటి స్థితిని కలిగించగలిగే వ్యక్తిని మనం ముందు ఆదర్శంగా పెట్టుకుంటే మనం కూడా అందులో కొంతైనా అలవాటు చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడు కూడా అనుకరణ జీవులం అండి. ఏమంటారు మన్ని? అనుకరణ జీవి అంటే ఎవడైనా ఒకటి చేస్తుంటే సరే మనం కూడా అలా చేస్తూ పోదాం అని, వాడు వంగితే మనం కూడా వంగాలనిపిస్తుంది, వాడు లేస్తే మనకి లేద్దాం అనిపిస్తుంది, వాడు నడిస్తే నడవాలి కాబోలు, వాడు కూర్చుంటే కూర్చోవాలి కాబోలు. మనుషుల యొక్క మనస్తత్వం జనరల్గా అలా ఉంటుంది. కొంచెం వయస్సు పెరుగుతున్న కొద్దీ అనుకరణ కొంచెం తగ్గుతుంది. మంచి విషయాల్లో అనుకరణ తగ్గుతుంది, పనికిరాని విషయాల్లో అనుకరణ పెరుగుతుంది. అంటే ఎందుకంటున్నా అంటే ఇదివరకు చక్కగా చూడండి, 2 చెవులకి రింగులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు తక్కువైపోయాయో రింగులు దొరకడం మానేసిందో కానీ ఒక చెవికే పెట్టుకుంటున్నారు. ఇది ఎవరినో చూసి నేర్చుకునేది, ఇది అనుకరణ. ఇదివరకు ఎంత నీట్గా బట్టలు కట్టుకుంటే అంత బాగుండేది కాబోలు అనుకునేవాడు. ఇప్పుడు ఎన్ని రకాలుగా చింపి కట్టుకుంటే అంత గొప్ప అనుకుంటున్నారు. ఇది అనుకరణ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటివి అనుకరించాల్సిన అవసరం లేదు నిజానికి. వాడు నియమంగా ఉంటున్నాడు చూడండి, ఎక్కడైనా లైట్ వేస్తే వెళ్ళేటప్పుడు లైట్ ఆర్పి పెడతాడు, వాడు స్విచ్ వేస్తే వెళ్ళేటప్పుడు స్విచ్ ఆపి పెడతాడు, తలుపు తీస్తే తలుపు వేసి పెడతాడు, ఎక్కడైనా చెత్త పడితే తీసి డస్ట్బిన్లో వేస్తాడు, ఎవడైనా అడ్డొస్తే సారీ చెప్తాడు, ఎవరికైనా వీడు అడ్డొస్తే అరో సారీ అంటాడు పక్క. ఇలాంటివి కూడా చేస్తారండి ఆ విదేశం వాళ్ళు. అలాంటివి నేర్చుకోవచ్చు కదండి. అలాంటివి నేర్చుకోబుద్ధి అవుదండి. ఇంకో 4 అక్కడ పాడేసి పోబుద్ధి అవుతుంది తప్ప. అంటే నేర్చుకునేటప్పుడు మనం 2 నేర్చుకోవచ్చు కదా. కానీ చెడు ఎక్కువ నేర్చుకోబుద్ధి అవుతుంది, మంచిని మనం చూడబుద్ధి అవ్వదు, మంచిని నెగ్లెక్ట్ చేయబుద్ధి అవుతుంది. కనీసం నీ ఎదుట ఒక మార్గదర్శకుడు అనేవాడు ఒకడిని స్థాపన చేసుకుంటే వాడిని చూసినప్పుడైనా ఓహో ఇలా ఉండాలి కాబోలు, ఓహో ఇలా ఉండాలి కాబోలని అనిపించడానికి అవకాశం ఉంది కనుక ఒక మార్గదర్శకుడిని నీ ముందర పెట్టుకో. మోడల్. ప్రతివాళ్ళు ఆస్తిక నాస్తిక అనే తేడా లేదండి. ప్రతివాడు ఒక మనిషిని ముందు పెట్టుకుంటాడండి మోడల్గా, వాడిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒక ఊరి వారికి, ఒక ప్రాంతం వారికి, ఒక భాష వారికి అనే తేడా లేకుండా మానవ జాతి మొత్తానికి ఆదర్శంగా నాయనా కొత్త ఏడాది ఆరంభం కాగానే నీకు కూడా ఒక ఆదర్శం ఉండాలని రాముణ్ణి పెట్టుకో. రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకోమని ఆ రాముడి చరిత చదవమన్నారు. రాముని చరిత రామాయణం. అందుకోసం మన వాళ్ళు ఈ వసంత నవరాత్రాలని పేరు పెట్టి ఏడాది ఆరంభం కాగానే రాముడి యొక్క చరిత అయినటువంటి రామాయణాన్ని పారాయణ చేయడము, లేదు ఇప్పుడు అక్కడ మన యాగశాలలో చేస్తున్నట్టుగా హోమ కార్యక్రమంతో ఆ రామాయణ శ్లోకాలని స్వామికి సమర్పణ చేయడము, లేదు ఆ రామాయణంలో ఉండేటటువంటి అంశాలని, కొన్ని విషయాలని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవడము,
అవకాశం ఉంటే మనమే చదువుకోవడమో, మనం దాని యొక్క సారాన్ని అర్థం చేసుకునేటట్లుగా ప్రవర్తించడమో ఇది మంచిది అని వసంత నవరాత్రాల పేరుతోటి 9 రోజుల పాటు అయినా చక్కగా రామాయణాన్ని వినండయా అన్నారు. ఏమండి, రాముడు ఒక్కడే వినాలండి? అది ఎప్పుడో త్రేతాయుగ పైన, మరి ద్వాపర యుగంలో ఇంకెవరు లేరా? ఈ కలియుగంలో ఇంకెవరు లేరా? ఇప్పటిదాకా ఒక్కడు అలా తయారు కాలేదా? ఒక్కడూ తయారు కాలేదండి. ఇంక మళ్ళీ ఆయన ఎందుకండి ఆవిడ పెట్టుకుని? ఆయన వల్ల 10 మంది తయారయ్యారంటే 10 మంది తయారు కావడానికి కావలసినటువంటి ప్రాక్టీస్ ఉన్నట్టుంది. మనం కూడా 11వ వాళ్ళం కావచ్చు అని అనుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక్కడు కూడా లేకుండా ఎప్పుడు రాముడే, ఎప్పుడు రాముడే, ఎప్పుడు రాముడే అంటే ఇంక ఎవ్వడు లేదు అంటే ఇంక మనకి ఎందుకండి చదువుకుని అనే రకాలు కూడా ఉన్నారండి. అంటే మిగతా వాళ్ళు ఎవరు లేరని కాదు, గడిచేటటువంటి చరిత్ర ప్రవాహంలో రాముడిలాగా ప్రవర్తించిన వాళ్ళు కొన్ని వందలో కొన్ని వేల మందో ఉండి ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైనా మోడల్ తీసుకోవాలి అని అంటే ఉన్న వాటిలో ది బెస్ట్ ఏదో దాన్నే నువ్వు మోడల్గా ముందు పెట్టుకుంటావు కదండి. ఇప్పుడు మన వాళ్ళంతా నిర్మాణాలు చేస్తుంటారు, కన్స్ట్రక్షన్స్ 1000 ఇళ్ళు చేశారు అనుకోండి. కానీ ఆ 1000 ఇళ్ళు పూర్తిగా అమ్ముడు పోయేదాకా మోడల్ హౌస్ అని ఒకటే పెడతారండి. అక్కడ చూసారండి ఎప్పుడైనా? మీరు అందరూ ఇళ్ళు కొనుక్కునేవాళ్ళే కదా. మోడల్ హౌస్ అని ఒక్కటే పెడతారండి. కట్టిన ప్రతి ఇంటిని చూపించడండి, వచ్చే ప్రతి వాడికి మోడల్ హౌస్ మాత్రమే చూపిస్తాడు. ఎందుకని? అందులో ఎంత చక్కగా ఏర్పాట్లు చెయ్యగలమో అవన్నీ దాంట్లో అమర్చి పెట్టి ఉంటారు. చివరింటికి వెళ్ళేటప్పుడు అందులో ఏం లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ చూపించేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేటటువంటి ఆ మోడల్ హౌస్ని ఎందుకు చూపిస్తారంటే అందులో సమగ్రత ఉంటుంది కనుక. అట్లానే నీకు ఒక ఆదర్శ పురుషుణ్ణి చూపించాలి అని అంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఇది సమగ్రత అని అత్యధికంగా నిరూపించటానికి వీలైనటువంటి ఒక పాత్ర, ఒక వ్యక్తిత్వం, ఒక క్యారెక్టర్ అనేటటువంటిది కలిగిన వ్యక్తి రాముడు. అందుకే రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకోండి, రాముణ్ణి చదవండి, రాముణ్ణి వినండి, రాముణ్ణి భావించండి, మంచిది అని చెప్పారు. అందుకే మన ఈ కరీంనగర్లో ఉండేటటువంటి మన భాగవత గోష్ఠి, మన భక్త శిఖామణులంతా ఈ కొత్త సంవత్సరం క్రోధి కదా, అంచేత మనం మన విషయంలో అనుకూలంగా ఉండి మనకి మిగతా అవి అనుకూలపడే అవకాశం లేని చోట్ల కాస్త క్రోధాన్నైనా చూపించి మనకి అనుకూలమైనటువంటి జీవితాన్ని భగవంతుడు కలిగించాలి కనుక అలాంటి ప్రవృత్తి మనలో ఏర్పడటానికి రామాయణం మనం విందామండి అని మన గోష్ఠి వారంతా కలిసి, మన వికాస తరంగిణి వాళ్ళు, మన జట్టు వారు, భక్త గోష్ఠి, భాగవత గోష్ఠి అందరూ కలిసి శ్రీరామాయణ ప్రవచనాలు మనం ఈ వేళ నుంచి చేసుకున్నాము అని నిర్ణయం చేశారు. అదే ఈ వేళ నుంచి అంటే ఇప్పుడు ప్రారంభం చేయట్లేదు, భయపడకండి. ఈరోజు సాయంకాలం నుంచి ప్రారంభం చేసుకుంటాం. రోజు ఉదయం మనకి ఒక సుమారు కొద్దిసేపు, గంటన్నర, ఎంతసేపు వీలైతే అంతసేపు ఎండ బాగా రాకుండా ఉండే టైంలో, అంటే మనకి సుమారుగా 8 నుంచే ఉదయం 7 ఎంత 7:30 ఉదయం మనకి 7:30 దగ్గర నుంచి 7:30 దగ్గర నుంచి 1 గంటన్నర 2 గంటల సేపు మన రామాయణాన్ని ఉదయం చెప్పుకుంటే ఎండ ఎక్కే లోపల మన కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ తర్వాత మనం తీర్థం ప్రసాదం తీసుకుని నేరుగా మన కార్యక్రమాలకి వెళ్ళిపోవచ్చు. సాయంకాలం మళ్ళీ మన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 5:30కి మనం ఇక్కడ చేరితే చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవడం మనకి ఎప్పటి నుంచో అలవాటు. అందరం కలిసాము అంటే విష్ణు సహస్రనామం చదువుకోవాలి.
కనుక అందరం కలిసి విష్ణు సహస్రనామాన్ని కాసేపు పారాయణ చేసుకుని ఆ తర్వాత ఒక గంటన్నర సేపు మళ్ళీ ఆ రామాయణపు సారాంశాన్ని ఓ కొద్ది మాటలు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాము. రామాయణం మనకు ఎవరికి తెలవదని కాదు, మనకి జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల వేల సార్లు రామాయణాన్ని మనం వినుంటాం, చదివి ఉంటాం, సినిమాలుగా చూసుంటాం, టీవీ సీరియల్స్గా విని ఉంటాం. We might have gone through the story of Rama in different multiple ways. ఎన్నో రకాలుగా వినుంటాం, కానీ అది మన జీవితం కదా, మన కథ కదా. మన కథ ఎప్పుడూ మనకి కొత్తే, మన కథ మనకెప్పుడు ఫ్రెషే. మీ మొహాన్ని ఎన్ని రోజులుగా అద్దంలో చూస్తున్నారండి? అద్దంలో మీ మొహాన్ని ఎంతమంది చూసుకున్నారో చెప్పండి. మొహమాట అక్కర్లేదు, చెప్పచ్చు, పర్వాలేదు. చూసుకున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నారా? ఇప్పటికీ కూడా చూస్తున్నారా? మీకు ఎప్పుడైనా బోరు కొట్టిందా? ఎందుకు కొడుతుందండి? ఇంకా చూసుకుందాం అనిపిస్తుంది. ఇటు తిప్పి అటు తిప్పి చూసుకుందాం. మన మొహం కదా, ఎన్నిసార్లు చూసినా మన ముఖం మనకెప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. పక్కవాడికి వాంతి రావచ్చు, అది వేరే విషయం, కానీ మనది మనకెప్పుడైతే బోర్ అయితే కొట్టదు. రామాయణం రాముడి కథ, మన కథ. అందుకే దాన్ని కొంచెం సేపు పొద్దున్న, కొంచెం సేపు సాయంకాలం, మిగతా వాటికి ఇబ్బందికరం కాకుండా ఇక్కడ మనం విందాం, మాట్లాడుకుందాం. ఇదేం పెద్ద ప్రవచనాలు మీకు తెలియంది ఏదో చెప్పడం కాదు, తెలిసిందేనా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. అదే మనం చేద్దాం అని అనుకున్నాం, అది మనం ప్రారంభం చేద్దాం ఈరోజు సాయంకాలం నుంచి. ఈరోజు ఉదయం రామాయణాన్ని అంతటినీ కలిపి ఒక ఉపదేశంగా నారద భగవానుడు వాల్మీకి చెప్పాడు 100 శ్లోకాల్లో. దాన్ని ఏమంటాం? సంక్షేప రామాయణం అని అంటాం. అది ఒకసారి చదివితే మొత్తం రామాయణం 24,000 శ్లోకాలు చదివేసినట్టేంది. అంచేత మనం రోజు ఆరంభం చేసేటప్పుడు సంక్షేప రామాయణాన్ని మాత్రం ఒక్కసారి చదువుకుందాం. అంటే మన ఈ 9 రోజుల్లో 9 సార్లు మొత్తం రామాయణం అంతా పారాయణ చేసినట్టు అనమాట. చేద్దామా? పర్వాలేదా? ఈ పూట కూడా చేయొచ్చా? బాగుంటుందా? మీరందరూ ఓకే అంటే చేద్దాం. చేద్దామా? థ్యాంక్స్. మనకిప్పుడు 11:50 అయింది. పారాయణ మనకి సుమారుగా 15 నిమిషాల సేపు పట్టచ్చును అని అనుకుంటాను. కొంచెం మెల్లిగా చేస్తే కొద్దిగా ముందుకు పెడుతుంది, కొంచెం గబగబా చేస్తే కొంచెం త్వరగా అవుతుంది. ఆ కాగానే మనకు తీర్థ గోష్ఠి చేసుకుందాం, వేపపు పచ్చడి కూడా తీసుకుందాం. ఆ తర్వాత ప్రసాదం కూడా మన కోసం ఈవేళ మన కమిటీ వారంతా స్పెషల్ ప్రసాదాలు కూడా చేశారట. ఏమిటో తెలియదు నాకు, అది స్పెషల్ ప్రసాదాలు అన్నారు. ఎలా ఉంటాయో కూడా తెలియదు, తర్వాత తినేవాళ్ళ అదృష్టం అది. అవి తీసుకుని ఈ పూట కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుంటాం. కొత్త ఏడాదిలోకి ముందుకి సాగుతాం. రైట్?